ఫ్లైట్ MH370 అనే ఈ విమానం ఒక్కసారిగా మాయమైన సంఘటన ఈ ప్రపంచాన్నే కుదిపేసింది. దాదాపు $200 మిలియన్ ఖర్చు పెట్టినా కూడా ఈ విమానం జాడ ఇప్పటికీ కూడా తెలియలేదు. ఇది ప్రపంచ చరిత్రలోనే అత్యంత రహస్యమైన సంఘటనలో ఒకటిగా మారింది. ఈ విమానంలో మొత్తం 239 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ రోజు ఈ విమానం నేలపై నుంచి ఎగిరిన తర్వాత అది మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాలేదు. చివరిసారిగా పైలట్ చెప్పిన మాటలు ఈ ప్రపంచాన్నే షాక్ లోకి నెట్టేలా చేసింది. ఆ మాటలు ఏమిటంటే, గుడ్ నైట్ మలేషియా 370. అవే ఆ 239 మంది ప్రాణాలకు చివరి మాటలు అయ్యాయి. తర్వాత ఆ విమానం, ఆ ప్రయాణికులు ఎక్కడికి వెళ్లారు ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఎన్నో పరిశోధనలు జరిగాయి, అయినా కూడా ఆ విమానం ఆచూకీ దొరకలేదు. సో ఈ రోజు మనం ఈ మిస్టరీ గురించి మాట్లాడుకుందాం. ఈ విమానం 2014 మార్చి 8న రాత్రి సమయంలో మలేషియన్ ఎయిర్లైన్స్ అయిన ఫ్లైట్ 370 తన ప్రయాణాన్ని మొదలెట్టింది. అందరికీ అది ఒక సాధారణ రాత్రిలా అనిపించింది, కానీ త్వరలో అది ప్రపంచంలోనే అతి పెద్ద మిస్టరీగా మారుతుంది అని ఎవరికీ తెలియలేదు. ఆ విమానం మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని అయిన బీజింగ్ కు వెళ్లాల్సింది. దానిలో మొత్తం 227 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది క్రూ మెంబర్లు ఉన్నారు. మెయిన్ పైలట్ పేరు జహీర్ అహ్మద్ షా. అతనికి 18,000 గంటలకు పైగా ఫ్లయింగ్ అనుభవం ఉంది. రాత్రి 12:41 ఆ విమానం కౌలాలంపూర్ నుండి టేకాఫ్ అయ్యింది. అంతా సాధారణంగానే సాగుతుంది. 1:19 పైలట్ ఏటీసీతో చివరిగా మాట్లాడాడు, అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో చివరిగా మాట్లాడాడు. 1 నిమిషం తర్వాత, అంటే 1:20 విమానం రాడార్ నుంచి పూర్తిగా మాయమైపోయింది. ఎక్కడా సిగ్నల్ కూడా లేదు. ఆ విమానం ఉదయం 6:30 బీజింగ్ చేరుకోవాలి, కానీ అది అక్కడికి చేరలేదు. అందరూ ఆందోళన చెందారు. ఆ విమానంలో ఉన్న ప్రయాణికుల కుటుంబాలు చాలా ఎదురు చూశాయి ఆ విమానం రాక కోసం, అయినా రాలేదు. మార్చి 8, 2014 తర్వాత ప్రపంచంలోని అతి పెద్ద దేశాలన్నీ కలిసి ఆ విమానాన్ని వెతకడం మొదలు పెట్టారు. మలేషియా, ఆస్ట్రేలియా, చైనా వంటి దేశాలన్నీ కలిసి సముద్రంలో భారీ స్థాయిలో వెతకడం మొదలు పెట్టాయి. దక్షిణ హిందూ మహాసముద్రాన్ని ఒక ప్రధాన ప్రదేశంగా తీసుకొని ఆధునిక సోనార్ డ్రోన్లు, అండర్ వాటర్ సబ్మెరైన్లు అన్ని వాడారు, కానీ ఆ ప్రయత్నాలంతా వృధా అయ్యాయి. 2015లో ఒక విమానం రెక్కభాగం రియూనియన్ దీవిలో తేలింది. అది MH370కి చెందిందే అని నిర్ధారించబడింది. ఇది అందరికీ ఒక ఆశాకిరణంగా మారింది, కానీ మిగతా పార్ట్స్ ఏమీ దొరకలేదు. $160 మిలియన్ ఖర్చు పెట్టినా కూడా ఎటువంటి ఫలితం దొరకలేదు. ఆ పరిశోధన మొత్తం 4 సంవత్సరాల పాటు జరుగుతూనే ఉంది, అయినా ఎటువంటి సరైన ఆధారం కూడా దొరకలేదు. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత, అంటే 2018న ఓషన్ ఇన్ఫినిటీ అనే ఒక ప్రైవేట్ కంపెనీ మళ్ళీ వెతకడం ప్రారంభించింది. ఆ కంపెనీ దగ్గర 8 ప్రత్యేకమైన అండర్ వాటర్ డ్రోన్లు ఉన్నాయి. ఆ కంపెనీ ఏమని ప్రకటించిందంటే, మాకు మిస్ అయిన ఫ్లైట్ MH370 దొరకకపోతే మేము ఎటువంటి డబ్బులు తీసుకోం అనే ఒక ఒప్పందంతో పనిచేశారు. అయితే ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకని ఆ కంపెనీ అంత డబ్బు ఖర్చు పెట్టి మరీ వెతుకుతుంది అని. ఎందుకంటే ఒకవేళ మిస్ అయిన ఫ్లైట్ MH370 కానీ దొరికితే ఎక్కువ శాతం డబ్బుతో పాటు భారీ పబ్లిసిటీ ఆ కంపెనీకి వస్తుంది. అయితే ఆ కంపెనీ వారు దక్షిణ హిందూ మహాసముద్రంలో ఫ్లైట్ మిస్ అయిన ప్లేస్ లో అత్యంత అవకాశం ఉన్న ప్రాంతాన్ని స్కాన్ చేశారు, కానీ అక్కడ ఏమీ దొరకలేదు. ఇది కూడా ఫెయిల్ అయ్యింది. అయితే కొన్ని నెలల తర్వాత బయటపడ్డ సమాచారం ప్రకారం విమానం తన అసలు మార్గాన్ని విడిచి దక్షిణ హిందూ మహాసముద్రం వైపు వెళ్ళింది. శాటిలైట్ డేటా ద్వారా తెలిసింది. ఇదే ఆ విమానం చివరిసారిగా ఎక్కడికి వెళ్ళిందో చెప్పే ఏకైక ఆధారం. అయితే ఈ విషయం తెలుసుకున్న అధికారులు పైలట్ పై అనుమానాలు కొనసాగించారు, కానీ విచారణలో ఎటువంటి సాక్ష్యాలు దొరకలేదు. అతని మానసిక స్థితి, కుటుంబ జీవితం, వ్యక్తిగత సమాచారంలో కూడా ఎటువంటి అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. కొంతమంది ఊహించినట్టు పైలట్ డిప్రెషన్ లో ఉండి ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పిన దానికి కూడా ఎటువంటి సాక్ష్యాలు లేవు. అయితే ఇంకో థియరీ ప్రకారం ఆ విమానంలో 2 ప్రయాణికులు, పురియానూర్ మరియు దిలావర్, వీళ్ళిద్దరూ నకిలీ పాస్పోర్ట్లతో ప్రయాణించారు. మొదట వాళ్ళను ఉగ్రవాదులు అని అనుకున్నారు, కానీ తర్వాత తెలిసింది వారు కేవలం దొంగలించిన పాస్పోర్ట్లతో ప్రయాణించారు, సాధారణ ప్రయాణికులు మాత్రమే అని. ఇంకొన్ని థియరీల ప్రకారం విమానంలో కమ్యూనికేషన్ సిస్టమ్, ట్రాకింగ్ సిస్టమ్ ఒకసారిగా పనిచేయడం ఆపేశాయి. దీని కారణంగానే పైలట్ దిశ మార్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికీ ఎవరికీ తెలియదు ఫ్లైట్ MH370 అసలు ఎక్కడికి వెళ్ళింది. ఆకాశంలోనే మాయమైపోయిందా, లేదా సముద్రంలో మునిగిపోయిందా, లేదా ఎక్కడైనా భూమిపై కూలిపోయిందా? ఇది ఇంకా అన్సాల్వ్డ్ మిస్టరీగానే ఉంది. ప్రపంచం మొత్తం ఈ సంఘటన ఇప్పటికీ ఒక రహస్యంగానే చూస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మిస్టరీ కథల కోసం మా 360 ఎర్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తర్వాత వీడియోలో మరో ఆసక్తికరమైన రహస్యాలతో కలుద్దాం. థ్యాంక్ యూ.